డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో ఇంటర్మీడియట్ సంబంధించి ఇంటిగ్రేషన్లో 6 ఎక్సర్సైజుల్లో రోమన్ 2లో సమ్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో అందులో 8th క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇక్కడ వెళ్ళి ఎలాంటి సమ్ మోడ్ చేసాం, రూట్ ఎక్స్ ఇలా ఉంటే రూట్ ఎక్స్ అని టీ అనుకోవాలని చెప్పాను మీకు నేను. సో పుట్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్. ఓకే, దెన్ what is derivative? dt equals to root x derivative 1/2 root x into dx. This implies dx equals to 2 root x into dt. So 2 into root x అంటే ఏమనుకున్నాం, t అంటే tt dt. So therefore dx is equals to 2t dt. So now integral of cos root x dx, cos root x dx equals to integral of cos root x అంటే t into dx అంటే 2t dt. ఓకే, సో అందులో మనం 2ని బయట తీసేస్తే 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ t cos t dt, t cos t dt. ఇక్కడ చూడండి, t ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఇది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్, అంటే ఈ టీ. ఓకే, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాదు, ఆల్జీబ్రా ఫంక్షన్, ఏటీ. సో LIATE ఆర్డర్ అదే కదా, LIATE. సో ఏ ముందు ఉండాలి, టీ తర్వాత ఉండాలి. సో కరెక్ట్గానే ఉంది. సో దీన్ని బైపార్ట్స్ అప్లై చేసేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ, చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్, అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ హోల్ డెరివేటివ్, అంటే హోల్ dt. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ టీ ఇంటూ కాస్టిక్ ఇంటిగ్రేషన్ sin t మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d బై dt ఆఫ్ t, అంటే 1 ఇంటూ కాస్టిక్ ఇంటిగ్రేషన్ sin t dt. ఓకే, దిస్ ఇంప్లైస్ 2 ఇంటూ t sin t మైనస్ sin t ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, మైనస్ కాస్ t, అంటే మైనస్ కాస్ t ప్లస్ c, అంటే 2 ఇంటూ t sin t ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ t ప్లస్ c. సో దిస్ ఈజ్ 2 ఇంటూ, ఇప్పుడు t అంటే ఏంటో రాసేయండి. వాట్ ఈస్ t? రూట్ ఎక్స్ సైన్ రూట్ ఎక్స్ ప్లస్ కాస్ రూట్ ఎక్స్ ప్లస్ c. సో ఇది దీనికి ఆన్సర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ 2x. ఓకే, ఎక్స్ సీకెంట్ స్క్వేర్ 2x నాట్ x dx దట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది ఆల్జీబ్రా ఫంక్షను, x అంటే ఇది ట్రిగనోమెట్రిక్ ఫంక్షను. సో ఏటీ, సో అదే ఆర్డర్లో ఉంది, LIATE. ఏటీ సరిపోయింది కాబట్టి ఇంక ఇలా చేసేయడమే. సో చూడండి ఇప్పుడు ఇంటిగ్రేషను. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, అంటే d బై dx ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ సీకెంట్ స్క్వేర్ 2x dx హోల్ dx. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ, వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ 2x? సీకెంట్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటి, tan 2x. సో tan 2x బై 2x డెరివేటివ్ 2 ఇది చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ax ఉంటే దీనికి ఏంటి, సీకెంట్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటి, tan ax బై a, ఇలా చేసాం కదా. సో ఆ ఫార్ములా ప్రకారం సీకెంట్ స్క్వేర్ 2x అని ఉంది. సో tan 2x బై 2 అని వస్తుంది. మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d బై dx ఆఫ్ x అంటే 1 ఇంటూ మళ్ళీ ఇదంతా tan 2x బై 2 dx. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x tan 2x బై 2 మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ tan 2x dx. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x tan x బై 2, tan 2x బై 2 మైనస్ 1/2 ఇంటూ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ tan x, log mod secant 2x బై 2 ప్లస్ c. సో దీనికి ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ ఏంటి, tan 2x. సో tan ax ఫార్ములా
secant ax by a. Okay, so log mod secant ax by a ఆ ఫార్ములా ప్రకారం సో ఏ ప్లేస్లో 2 ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x tan 2x by 2 minus 1 by 2 into 2 అంటే 1 by 4 log mod secant 2x ప్లస్ c. సో ఇది 9th క్వశ్చన్ యొక్క ఆన్సర్. స్క్రీన్ షాట్. సో 10th క్వశ్చన్ ఇంటర్వల్ ఆఫ్ x cot square x dx. ఇక్కడ 2 ఫంక్షన్స్, ఇది ఆల్జీబ్రా ఫంక్షన్, ట్రిగనోమెట్రీ ఫంక్షనే, కానీ ఇక్కడ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మనకు తెలియదు. అందులో దీన్ని ఎలా రాస్తామంటే, ఎలా రాస్తాం కాట్ స్క్వేర్ ఎక్స్ని? కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ -1 అని రాస్తాము. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ -1 డిఎక్స్. ఇది మనకు తెలిసిందే. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మల్టిప్లై చేసేయండి, ఎక్స్ ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ -x డిఎక్స్. ఓకే, సిన్స్ రాద్దాం, cosecant square x -1 equals to cot square x. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, స్ప్లిట్ చేసేటప్పుడు ఇంటర్వల్ ఆఫ్ x cosecant square x dx మైనస్ ఇంటర్వల్ ఆఫ్ x dx. ఓకే, ఇప్పుడు దీన్ని బై పార్ట్స్ వాడేస్తాం. చూడండి, x ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటర్వల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాతే మళ్ళీ హోల్ ఇంటిగ్రేషన్. సో మైనస్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ x² by 2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ వాట్ ఈజ్ ఇంటర్వల్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ మైనస్ ఇంటర్వల్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ఇంటూ మళ్ళీ మైనస్ కాట్ ఎక్స్. ఓకే, minus x² by 2. Okay, this is equals to minus x cot x minus ఇంటర్వల్ ఆఫ్ cot x అని ఉంది. ఇంటర్వల్ ఆఫ్ cot x అంటే ఏంటి? మైనస్ అండ్ మైనస్ ప్లస్ కదా. ఓకే, నెక్స్ట్ స్టెప్లో రాద్దామా? సరే, ఇంటర్వల్ ఆఫ్ cot x dx minus x² by 2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు minus x cot x నెక్స్ట్ ఇంటర్వల్ ఆఫ్ cot x ఫార్ములా log mod sin x మైనస్ x² by 2 ప్లస్ c. సో ఇది 10th క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంటర్వల్ ఆఫ్ e⁴ x ఇంటూ tan x ప్లస్ secant స్క్వేర్ ఎక్స్. ఇది చూస్తే మనకి ఏమైనా అనిపిస్తుందా? ఫార్ములా ఏంటి? ఇంటర్వల్ ఆఫ్ e⁴ x ఇంటూ f(x) ప్లస్ f'(x). ఆ ఫార్ములాగా తీసుకురావాలి. లెట్ f(x) ఈజ్ ఈక్వల్స్ టు tan x అనుకోండి. ఓకే, దెన్ f(x) డెరివేటివ్ f'(x). సో ఏమవుతుంది? tan xకి secant స్క్వేర్ x. దేర్ ఫోర్ ఇచ్చిన సమ్ ఇంటర్వల్ ఆఫ్ e⁴x ఇంటూ tan x ప్లస్ secant స్క్వేర్ x dx ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇంటర్వల్ ఆఫ్ e⁴x ఇంటూ tan x అంటే ఏంటి? f(x) ప్లస్ secant స్క్వేర్ x అంటే ఏంటి? f'(x) dx. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ e⁴x ఇంటూ f(x) ప్లస్ f'(x). దిస్ ఈజ్ ఈక్వల్స్ టు e⁴x ఇంటూ f(x) ప్లస్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు e⁴x ఇంటూ f(x) అంటే ఏంటి? tan x ప్లస్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇంటర్వల్ ఆఫ్ ఈ క్వశ్చన్ చూడండి, e⁴x ఇంటూ 1 ప్లస్ x log x బై x dx ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ e⁴x ఇంటూ, ఇప్పుడు స్ప్లిట్ చేసేయండి, 1 బై x ప్లస్ x log x బై x అంటే log x. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంది ఇది చూడండి, e⁴x ఇంటూ f(x) ప్లస్ f'(x) ఫార్ములా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం? log xని f(x) అనుకుంటాం. సో కొంత దీన్ని స్ప్లిట్ ఒకసారి రివర్స్ చేయండి దీన్ని, log x ప్లస్ 1 బై x dx. సో పుట్ f(x) ఈజ్ ఈక్వల్స్ టు log x. దెన్ f(x) డెరివేటివ్ ఏంటి? f'(x) ఈజ్ ఈక్వల్స్ టు 1 బై x, log x డెరివేటివ్ 1 బై x. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ ఇంటర్వల్ ఆఫ్ e⁴x ఇంటూ log x అంటే f(x) ప్లస్ f'(x) dx ఈక్వల్స్ టు, దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? e⁴x ఇంటూ
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇది ఆన్సర్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే, సో ఇంటర్వల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దీన్ని ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ తీసుకున్నా వస్తుంది, లేకపోతే సైన్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ తీసుకున్నా వస్తుంది. ఓకే, ఇప్పుడు ముందు దీన్ని ఇలాగే ఉంచేద్దాం, ప్రాబ్లం లేదు ఇక్కడ. సో దీన్ని ఏమనుకుంటారంటే ఐ అనుకోండి, లెట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే ఏ ఈక్వల్స్ టు, ఏ అనుకున్నా పర్లేదు. ఇంటర్వల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ చెప్పండి ఇప్పుడు మళ్ళీ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ సైన్ బిఎక్స్ మైనస్ అది సైన్ బిఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటర్వల్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ సైన్ బిఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ఇంటిగ్రేషను మైనస్ కాస్ బిఎక్స్ బై బి మైనస్ ఇంటర్వల్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్. ఈ పవర్ ఏఎక్స్ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఏ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ సైన్ బిఎక్స్ ఎంత, మైనస్ కాస్, ఇంటిగ్రేషన్ తీసేయాలి, మైనస్ కాస్ బిఎక్స్ బై బి డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ బై బి. చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ఏ ఉంది ఇక్కడ బి ఉంది అంటే ఏ బై బి బయటకు వస్తుంది, ఏ బై బి ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ డిఎక్స్. ఓకే, చూసారా? ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ బై బి ప్లస్ ఏ బై బి ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ కడితే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ కాస్ బిఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటర్వల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ కాస్ బిఎక్స్ డిఎక్స్ మళ్ళీ దీనికి హోల్ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ బై బి ప్లస్ ఏ బై బి ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ వాట్ ఈజ్ ఇంటర్వల్ ఆఫ్ కాస్ బిఎక్స్ ఏమవుతుంది, సైన్ బిఎక్స్ బై బి మైనస్ వాట్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఏ ఇంటూ మళ్ళీ కాస్ బిఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి, సైన్ బిఎక్స్ బై బి డిఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ బై బి ప్లస్ ఇప్పుడు మల్టిప్లై చేస్తాను, ఏ బై బి చేత మల్టిప్లై చేసేస్తాను. చూడండి, ఏ బై బి ఇంటూ బి అంటే ఏ బై బి స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ మైనస్ ఇక్కడ చూడండి ఎంత ఉంది, ఏ బై బి ఉంది, ఇక్కడ చూడండి ఏ బై బి ఉంది. సో ఏ బై బి ఇంటూ ఏ బై బి అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ డిఎక్స్. ఓకే, ఏం కాదు, కొంచెం పెద్దగా వస్తుంది కానీ కొంచెం ఈజీ సమ్ ఇది. చూడండి, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ చేసుకుంటూ వస్తే ఏమొచ్చింది, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ వచ్చింది. మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ తీసుకుంటూ వస్తే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ఇంటిగ్రేషన్ అంటే ఎంత, ఏ కదా. సో ఈ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఏ తీసుకొని దీన్ని మళ్ళీ రైట్ సైడ్ తీసుకొచ్చేస్తాం, అది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఇంకా కంటిన్యూషన్ ఉంది, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ ఏ ఉంది కదా, దేర్ఫోర్ ఏ ఈక్వల్స్ టు ఇది చెప్పండి ఇప్పుడు, ఇది ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ బై బి ప్లస్ ఇవి చూడండి, ఇది ఏ బై బి స్క్వేర్ ఇంటూ దీని వాల్యూ ఎంత వస్తుంది, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ మైనస్ ఇది ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఏ, ఇదంతా ఏ కదా మనకి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తాను. అప్పుడు ఎంత వస్తుంది, ఏ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ రెండు మిగిలాయి ఏంటి, మైనస్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై బి కాస్ బిఎక్స్ ప్లస్
a by b square into e power of ax into sin bx కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు రఫ్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంత వస్తుంది ఇప్పుడు రెండిట్లో ఏది కామన్ తీయొచ్చు, ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కామన్ తీసేయచ్చు కదా. ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కామన్ తీసేస్తే ఎంత వస్తుంది ఇప్పుడు ఎల్సిఎం కామన్ తీసేసిన తర్వాత ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ బీ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు బీబీ క్యాన్సిల్ ఒక బీ ఉంటుంది. సో మైనస్ బీ కాస్ బిఎక్స్ ప్లస్ ఏ సైన్ బిఎక్స్. ఓకే, ఇక్కడ ఏ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇంటూ ఏ. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై బీ స్క్వేర్ ఇంటూ ఇది ముందు రాస్తాను ఏ సైన్ బిఎక్స్ మైనస్ బీ కాస్ బిఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడికి వస్తుంది. రఫ్ చేస్తున్నాను. ఈక్వల్స్ టు దిస్ ఇంప్లైస్ ఏ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బీ కాస్ బిఎక్స్. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట. సో ఇదేంటిది, దేర్ఫోర్ ఐ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఏంటి సమ్ము సైన్ బిఎక్స్ కదా. ఎస్, సైన్ బిఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బీ కాస్ బిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ప్లస్ సీలు ఉంటాయి, ఇక్కడ ప్లస్ సి అని రాద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడే ప్లస్ సి రాసుకోవచ్చు, లాస్ట్లో రాసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. సో ఇదనమాట ఆన్సర్. సో ఇలాగే ఇంటర్లో ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ కూడా చెయ్యొచ్చు. సో ప్రజెంట్ అయితే లేదు, అది ఎగ్జాంపుల్ సమ్ కింద ఉన్నట్టుంది, అది మీరు ట్రై చేయండి. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇంటర్లో ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. సో దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తామంటే ఇంటర్లో ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎక్స్ కదా ఉంది. సో ఎక్స్ని ఎలా రాస్తామంటే ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇలా రాయొచ్చా. డిఎక్స్ చూడండి 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుందా మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేయండి మళ్ళీ. ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 1 బై ఎక్స్ ప్లస్ 1 మైనస్ మళ్ళీ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాద్దాం డిఎక్స్. ఓకే, సో పుట్ చూడండి ఇది 1 బై ఎక్స్ ఫామ్లో ఉందా. సో దీని డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కదా. సో పుట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్ ప్లస్ 1. దెన్ వాట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ dx. This is equals to integral of e power of x into f of x plus f dash of x integration ఏమవుతుంది, e power of x into f of x డైరెక్ట్ ఫార్ములా ప్లస్ c. This is equals to e power of x into f of x అంటే ఎంత అనుకున్నాం మనం, 1 by x plus 1 అంటే e power of x by x plus 1 ప్లస్ c అన్నమాట. ఇది దీని యొక్క ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి, ఇంటర్వల్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేద్దాం. ఓకే, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుందాం చెప్పండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్యాన్ థీటా తీసుకుందాం, ఏ ట్యాన్ థీటా. ఓకే, దెన్ థీటా ఏమవుతుంది చూడండి, ట్యాన్ థీటా అంటే ఎక్స్ బై ఏ. సో థీటా ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. దీన్ని అలా ఉంచండి. ఓకే, సో మొత్తాన్ని మనం థీటాలో కన్వర్ట్ చేసేద్దాం. సో దెన్ దిస్ ఇంప్లైస్
సో ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్ కదా, డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ట్యాన్ థీటాకి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ థీటా టీ థీటా. ఓకే, దేర్ ఫోర్ ఇంటర్వల్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ డిఎక్స్ అంటే ఏ సీకెండ్ స్క్వేర్ థీటా డి థీటా బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ ఏ సీకెండ్ స్క్వేర్ థీటా బై, ఇక్కడ చూడండి రెండిట్లో ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు, ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 వస్తుంది అంటే సీకెండ్ స్క్వేర్ థీటా. సో ఏ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ డి థీటా. ఏ స్క్వేర్ కామన్ తీస్తే ట్యాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 అంటే సీకెండ్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది, a⁴ ఉంది, పైన ఏమో ఏ ఉంది అంటే ఏమవుతుంది 1/a³ ఇంటర్లో సీకెండ్ స్క్వేర్ థీటా బై సీకెండ్ పవర్ 4 థీటా డి థీటా. ఓకే, అంటే 1/a³ ఇంటర్లో ఒక సీకెండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత వస్తుంది 1/సీకెండ్ స్క్వేర్ వస్తుంది, 1/సీకెండ్ స్క్వేర్ డి థీటా. సో సీకెండ్ స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుంది కాస్ స్క్వేర్ అవుతుంది అంటే 1/a³ ఇంటర్లో కాస్ స్క్వేర్ థీటా డి థీటా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/a³ ఇంటర్వల్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా. దీనికి ఏం చేస్తాము, ఇంటర్వల్ ఆఫ్ 1 + cos 2 θ / 2, 1 + cos 2 θ / 2. కాస్ స్క్వేర్ థీటా ఫార్ములా చాలాసార్లు చెప్పాను. సో వెంటనే రైవ్ రావాలి, సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా ఐడియా రావాలి. కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 + cos 2 θ / 2, సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 - cos 2 θ / 2. ఈ ఫార్ములాస్ మనకి వెంటనే బ్రెయిన్లోకి రావాలి. సో మళ్ళీ 2 ముందుకు వచ్చేస్తుంది, 1/2a³ ఇంటర్వల్ ఆఫ్ చూడండి 1 + cos 2 θ డి థీటా అంటే ఇంటర్వల్ ఆఫ్ 1 డి థీటా ప్లస్ ఇంటర్వల్ ఆఫ్ cos 2 θ డి థీటా. ఓకే, ఈక్వల్స్ టు 1/2a³ ఇంటర్వల్ ఆఫ్ 1 డి థీటా అంటే ఏమవుతుంది థీటా ప్లస్ cos 2 θ ఇంటిగ్రేషన్ ఏంటి sin 2 θ అంటే sin 2 θ / 2 ప్లస్ సి తెలుసు కదా, cos 2 θ ఇంటిగ్రేషన్ sin 2 θ అని. సో /2 రావాలి. సో 1/2a³ ఇంటూ థీటా అంటే ఇప్పుడు రాసియండి. థీటా అంటే ఏంటి tan 1 x/a ప్లస్ 1/2 ఇంటూ sin 2 θ. sin 2 θ అంటే sin ఆఫ్ 2 ఇంటూ థీటా అంటే ఏంటి tan 1 x/a. ఓకే, ప్లస్ సి. సో ఇదన్నమాట దీనికి ఆన్సర్. సో 15th క్వశ్చన్కి ఆన్సర్ ఇది వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు సమ్ చూడండి, ఇంటర్వల్ ఆఫ్ e⁴x ఇంటూ log ఆఫ్ e⁴2x ప్లస్ 5e⁴x ప్లస్ 6 dx అని ఉంది. మామూలుగా చూస్తే కొంచెం పెద్ద సమ్లా ఉంటుంది, కానీ అంత ఈజీ, చాలా ఈజీ, అంత కష్టపడాల్సిన ఇబ్బంది అయితే లేదు. సో దీనికి ఏం చేస్తామంటే e⁴x అని టీ అనుకుంటాం. ఏమనుకుంటాం e⁴x అని టీ అనుకుంటాం. సో పుట్ t ఈజ్ ఈక్వల్స్ టు e⁴x, దెన్ టీకి డెరివేటివ్ dt ఈక్వల్స్ టు e⁴x dx. e⁴x dx. therefore ఇంటర్వల్ ఆఫ్ ఇచ్చిన సమ్ ఒకసారి రాస్తాను చూడండి, e⁴x ఇంటూ log ఆఫ్ e⁴2x అంటే e⁴x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో e⁴2x, సో 5 ఇంటూ e⁴x ప్లస్ 6 dx. జాగ్రత్త చూడండి, ఇప్పుడు e⁴x dx మొత్తం dt కింద రాసేస్తాను. ఇంటర్వల్ ఆఫ్ dt log ఆఫ్, ఇప్పుడు చూడండి e⁴x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా దీన్ని, అంటే ఏమవుతుంది t² ప్లస్ ఇది 5 ఇంటూ ఎంత వస్తుంది t ప్లస్ 6 ఇంటూ e⁴x ఇంటూ dx అంటే dt. చూసారు మొత్తం లాగ్లో కన్వర్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ లాగ్ ఆఫ్ చూడండి t² ప్లస్ 5t ప్లస్ 6ని t ప్లస్ 2 ఇంటూ t ప్లస్ 3 అని రాసేయచ్చు ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేస్తే. ఓకే, మనకి ఫ్యాక్టరైజేషన్ అనేది 10th నేర్చుకుంటాము, 10th లెవెల్ 9th లెవెల్లో నేర్చుకుంటాము. సో మనకి డైరెక్ట్గా వేద్దాం. ఇదేముంది మళ్ళీ log AB ఫామ్లో ఉంది, అంటే log A ప్లస్ log B. సో ఇంటర్వల్ ఆఫ్ log ఆఫ్ t ప్లస్ 2 ప్లస్ log ఆఫ్ t ప్లస్ 3. సో log AB ఫామ్లో ఏంటి log A ప్లస్ log B అనమాట ఇంటూ dt. సో ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఇంటర్వల్ ఆఫ్ log ఆఫ్ t ప్లస్ 2 dt ప్లస్ ఇంటర్వల్ ఆఫ్ log ఆఫ్ t ప్లస్ 3 dt. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్లో చూడండి, ఇంటర్వల్ ఆఫ్ log x ఫామ్లో ఉంది కదా. చూడండి దీని కంటిన్యూషన్ ఇంటర్వల్ ఆఫ్ log x అని ఉంది. log x ఇంటిగ్రేషన్ ఏంటి x log x మైనస్ x కదా. సో x ప్లస్ ఏంటి ఉందంటే t ప్లస్ 2 ఉంది, అంటే x log x మైనస్ x, x log x మైనస్ x అనుకుంటే x ప్లస్ ఏంటి రాయాలి మనం t ప్లస్ 2.
అప్పుడు ఎంత వస్తుంది టీ ప్లస్ టూ లాగ్ టీ ప్లస్ టూ అంటే ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే మళ్ళీ టీ ప్లస్ టూ. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఇంటర్వల్ ఆఫ్ లాగ్ టీ ప్లస్ టూకి ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ టీ ప్లస్ త్రీ. ఓకే, ప్లస్ సి. ఈ ఫార్ములానే ఎక్స్ ప్లస్లో ఒకసారి టీ ప్లస్ టూ రాశాను, ఒకసారి ఏమో టీ ప్లస్ త్రీ రాశాను, అదే సేమ్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మల్టిప్లై చేసేయండి. టీ ఇంటూ లాగ్ టీ ప్లస్ టూ ప్లస్ టూ ఇంటూ లాగ్ టీ ప్లస్ టూ మైనస్ నెక్స్ట్ ఇది చూద్దాం టీ ఇంటూ లాగ్ టీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఇంటూ లాగ్ టీ ప్లస్ త్రీ. ఇక్కడ మైనస్ టీ మైనస్ టూ టీ. నెక్స్ట్ ఇక్కడ మైనస్ టూ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ ఉంది మైనస్ ఫైవ్ ప్లస్ సి అంటే మళ్ళీ సి అని రాసేసుకోవచ్చు సమ్ సి డాష్. ఓకే, ఇప్పుడు టీలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, ఇదో టీ ఉంది టీ కామన్ తీసేయండి. కామన్ తీస్తే ఎంత వస్తుంది టీ ఇంటూ లాగ్ టీ ప్లస్ టూ ప్లస్ లాగ్ టీ ప్లస్ త్రీ లాగ్ టీ ప్లస్ టూ ప్లస్ లాగ్ టీ ప్లస్ త్రీ ప్లస్ టూ లాగ్ టీ ప్లస్ టూ ప్లస్ త్రీ లాగ్ టీ ప్లస్ త్రీ. ఓకే, మైనస్ టూ టీ ప్లస్ సి డాష్. ఇప్పుడు ఏం చేస్తుంటే టీ ఉన్న దగ్గర ఎక్స్ అని వేసుకోండి, అదే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వేసేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్, ఇక్కడ జాగ్రత్త చూడండి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కదా, అంటే లాగ్ ఏ ప్లస్ బి అంటే టీ ప్లస్ టూ ఇంటూ టీ ప్లస్ త్రీ అంటే టీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ టీ ప్లస్ సిక్స్ కదా. టీ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్, కొంచెం డైరెక్ట్ వేస్తున్నాను చూసుకోండి, అంటే టీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ టీ ప్లస్ సిక్స్. టీ అంటే ఏంటి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ ఇది టూ లాగ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ప్లస్ త్రీ లాగ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ త్రీ మైనస్ టూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 17th క్వశ్చన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ బై ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్, దీనికి ఇంటిగ్రేషన్ కట్టాలి. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ బై ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ డిఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇలాంటి సమ్ కూడా చేసాం మనం. సో దీన్ని ఎలా రాస్తాం ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూని ఎలా రాస్తాము ఎక్స్ ప్లస్ త్రీ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ చూడండి ఎక్స్ ప్లస్ త్రీ బై ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమనుకోవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ అనుకోండి. ఓకే, దెన్ ఎఫ్ ఆఫ్ డెరివేటివ్ అవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది ఇంటర్వల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ మొత్తం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ ప్లస్ త్రీ వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ అంటే ప్లస్ సి. దేర్ ఫోర్ ఇది దీనికి ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఇలాంటివి 2-3 సమ్స్ ఉన్నాయి, చూసుకోండి జాగ్రత్తగా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లాగ్ ఎక్స్ అని టీ అనుకుందాం. ఇక్కడ ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్. ఓకే, దెన్ ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది ఇక్కడ ఏమి లేకపోతే బేస్లోని ఈ ఉన్నట్టు. దెన్ దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ అని వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ. నెక్స్ట్ డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ బై ఎక్స్. డిటీ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే దిస్ ఇంప్లైస్ డిఎక్స్ ఏమవుతుంది ఎక్స్ డిటీ. ఎక్స్ అంటే ఏమవుతుంది మళ్ళీ ఈ పవర్ టీ డిటీ, ఈ పవర్ టీ డిటీ. ఓకే, దేర్ ఫోర్ ఇంటర్వల్ ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ లాగ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాము కాస్ టీ ఇంటూ డిఎక్స్ అంటే ఈ పవర్ టీ డిటీ.
సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ టీ కాస్ టీ డిటీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీనికి బై పార్ట్స్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ మనకి దీనికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా రాస్తాను. ఆల్రెడీ మనం చేసిందే ఏంటంటే ఆ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ఏంటంటే ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, అలాగే ఇంకో ఫార్ములా ఏంటంటే ఇంటిలో ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఈ సమ్ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫార్ములాకి వస్తుంది? ఈ ఫార్ములా కదా వస్తుంది, ఫస్ట్ ఫార్ములా కదా వస్తుంది. చూడండి, ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది? 1, బి ప్లేస్లో ఎంత ఉంది? 1. ఓకే, సో ఆ విధంగా రాస్తే ఏమవుతుంది? ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఆఫ్ ఇందులో వెయ్యాలన్నమాట. ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 1 అంటే ఈ పవర్ ఆఫ్ టీ బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ ఏ అంటే 1 కాస్ టీ ప్లస్ బి అంటే మళ్ళీ 1 ఇంటూ సైన్ టీ ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ అంటే ఏమనుకున్నాం మనం? ఎక్స్ కదా, అంటే ఎక్స్ బై 2 ఇంటూ కాస్ టీ ప్లస్ సైన్ టీ ప్లస్ సి అంటే ఎక్స్ బై 2 ఇంటూ కాస్ టీ అంటే కాస్, ఇప్పుడు ఈ పవర్ టీ అని రాసేద్దామండి. ఎక్స్ బై 2 ఇంటూ కాస్ టీ అంటే ఏంటి? కాస్ లాగ్ ఎక్స్ ప్లస్ సైన్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఇది 18th క్వశ్చన్ అనమాట. ఓకే, దీంతో మనకి రోమన్ 2 కంప్లీట్ అయింది. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీ అందరికీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ని మరింత మందికి చేరువయ్యేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.